ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీఎస్పీపై మండిపడ్డారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ను వైఎస్ జగన్ బెదిరించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, నిన్ను వదిలిపెట్టేది లేదంటూ డీఎస్పీ మురళీ నాయక్కు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీ నాయక్ను జగన్ రప్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీకి జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై డీఎస్పీని జగన్ నిలదీశారు. విచారణ పేరుతో తమ వారిని వేధిస్తావా అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి విషయంలో తప్పు చేస్తున్నావంటూ డీఎస్పీని జగన్ బెదిరించారు. మీరు నమోదు చేస్తోన్న కేసులన్నీ తప్పుడు కేసులేనని, టీడీపీ నేతలు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నావంటూ మురళీ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావంటూ హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కడ ఉన్నా వదిలిపెట్టనని జగన్ బెదిరించినట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.